సిటివిజన్ ప్రేక్షకులకి మా అభిమానులకి సిటివిజన్ తరఫున మహాశివరాత్రి శుభాకాంక్షలు. మహాశివరాత్రి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మహాశివరాత్రి రోజు ఉపవాసం జాగరణ ఎందుకు చేయాలి? ఉపవాసం వ్రతం ఎప్పుడు ముగించాలి? ప్రతి సంవత్సరం మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే మహాశివరాత్రి అత్యంత ప్రాధాన్యం గల పవిత్ర దినం. ప్రతి నెల బహుళ చతుర్దశి నాడొచ్చేది మాస శివరాత్రి. ఉపవాసం, శివార్చన, జాగరణ శివరాత్రి నాడు ఆచరించవలసిన ప్రధాన విధులు. సమస్త జగత్తును దహించి వేసేందుకు సిద్ధమైన హాలాహలాన్ని తన గొంతుకలో దాచుకున్న నీలకంఠుడు, సధర్మచారినికి తన శరీరంలో అర్ధభాగమిచ్చిన అర్ధనారీశ్వరుడు, తనను యముని బారి నుంచి రక్షించమని కోరిన భక్త మార్కండేయను చిరంజీవిగా జీవించమని వరాన్ని ప్రసాదించిన భక్తజన బాంధవుడు. పరమేశ్వరుడి అనుగ్రహం లభించాలంటే మహాశివరాత్రి రోజున పూజ చేసుకోవడం ఉత్తమమైన మార్గం. శివ అను పదానికి మంగళకరం, శుభప్రదం అని అర్థం. కైలాస నాథుడైన శంకరుడు మహాశివరాత్రి నాడు లింగంగా ఆవిర్భవించిన రోజుని మహాశివరాత్రిగా పరిగణించబడుతుంది. యావత్ ప్రపంచాన్ని నడిపించే ఆ ఈశ్వరుడే మాఘమాసం బహుళ చతుర్దశి రోజు అనంత భక్త కోటి కోసం శివలింగంగా ఆవిర్భవించాడని పురాణాలు చెబుతున్నాయి. శివరాత్రి మహత్యంను చాటి చెప్పే కథ. శివరాత్రి యొక్క మహత్యాన్ని చాటి చెప్పే కథ ఒకటి బాగా ప్రాచుర్యంలో ఉంది. వారణాసిలో ఉండే సుస్వరుడైన బోయవాడు ఒకరోజు అడవిలో తిరుగుతూ దారి తప్పిపోతాడు. చీకటి పడే సమయానికి ఒక బిల్వ వృక్షాన్ని ఆశ్రయంగా చేసుకొని దాని మీద ఎక్కి కూర్చొని ఆకలితో ఆ రోజంతా నిద్రలేకుండా జాగరం చేస్తాడు. తన రాక కోసం ఎదురు చూసే భార్య బిడ్డల్ని తలుచుకొని కన్నీటి పర్యంతం అవుతాడు. ఆ రాత్రి ఏం చేయాలో, ఎటు వెళ్లాలో తోచక ఆలోచిస్తూ కొమ్మలకున్న ఆకుల్ని ఒకటొకటిగా తుంచి కిందికి పాడేస్తాడు. ఆ ఆకులు నేరుగా వెళ్ళి చెట్టు కింద కొలువైన శివలింగం మీద పడతాయి. తెల్లవారగానే ఆ బోయవాడు ఇంటికి చేరుకుంటాడు. కాలాంతంలో అతను మరణించి శివ సాయుధ్యం చేరుకున్నాడు. బోయవాడు అడవిలో దారి తప్పిన రోజు మహాశివరాత్రి అవటం, ఆ రాత్రంతా భోజనం చేయకుండా జాగరం చేయడమే కాకుండా తన కన్నీటితో శివలింగానికి అభిషేకం చేసి బిల్వ పత్రాలతో అర్చించడం వల్ల బోయవాడు శివ సాయుధ్యం చేరుకున్నాడు. బోయవాడు శివరాత్రి మహత్యం గురించి తెలియకపోయినా యథాచికంగా జరిగిన పూజా ఫలాన్ని అతను మరణాంతరం పొందగలిగాడు. ఉపవాసం, జాగరణ ఎలా పాటించాలి? మహాశివరాత్రి రోజు ఉపవాసం, జాగరణ ఉండటం హిందువుల సంప్రదాయం. ఉపవాసం ఉండే ముందు రోజు, ఉపవాసం మరుసటి రోజు మాంసాహారం, గుడ్డు మొదలైనవి తినకూడదు. మద్యపానం చేయకూడదు. ఎలాగో ఉపవాసం చేస్తున్నాం కదా, ఉదయం లేస్తే ఆకలి తట్టుకోవడం కష్టమని ఆలస్యంగా లేస్తారు కొందరు. అలా చేయకూడదు. ఉపవాసం ఉండే రోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలపై నుంచి స్నానం చేసి శివ దర్శనం చేసుకొని శివనామ స్మరణంతో ఉపవాసం ఉండాలి. రాత్రి వేళల్లో శివలింగానికి పూజలు చేస్తూ జాగరం చేయాలి. పూజా విధానం, మంత్రాలు తెలియకపోయినప్పటికీ ఉపవాసం, జాగరణం, బిల్వార్చన, అభిషేకాలంటివి వాటిలో పాల్గొంటే చాలు శివానుగ్రహాలు లభిస్తుందని వేద పండితులు చెబుతున్నారు. ఉపవాసం, వ్రతం ఎప్పుడు ముగించాలి? ఇలా చేస్తే అనుకున్న కార్యాలు జరుగుతాయి. శివరాత్రి రోజు ఉపవాసం, జాగరణ చేయటం వల్ల సకల సంపదలు చేకూరుతాయని వారు సూచిస్తున్నారు. శివరాత్రి మొత్తం శివనామంతో ఓం నమ శివాయ అనే పంచాక్షరి మహామంత్రం జపం, స్మరణంతో జాగరణ మీలో నిక్షిప్తమై ఉన్న అనంతరమే శక్తిని జాగృతం చేస్తుంది. శివరాత్రి మరునాడు ఉదయం శివాలయాన్ని సందర్శించి ప్రసాదం తీసుకొని ఇంటికి వచ్చి భోజనం చేసి ఉపవాస వ్రతం ముగించాలి. అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్య విషయం, శివరాత్రి నాడు ఉపవాసం, జాగరణ చేసిన వారు తరువాతి రోజు రాత్రి వరకు నిద్రించకూడదు. అప్పుడే సంపూర్ణ ఫలం దక్కుతుందని పెద్దలు చెప్పారు. శివరాత్రి పర్వదినాన పుంజుకొని మనం ఈరోజు శివరాత్రి గురించి తెలుసుకున్నాం కదా. మనం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.